ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము సినిమా రిలేటెడ్ గా ఒక ఫోటో చూపిస్తాము. ఆ ఫోటోకి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాం. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంతైతే ఆగిందో ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అంత డబ్బులు మీకు వస్తాయి. రాంగ్ అయితే అంత డబ్బులు మేము తీసుకుంటాం. క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? రోషన్, మాయా బజార్. ఓకే, చూద్దాం ఏంటో మాయా బజార్. రైట్ ఆన్సర్. డాన్స్ చేయాలి మామా. కరెక్ట్. ఈ పాటకి నువ్వు ఇజ్జత్ ఇచ్చి పుచ్చుకుంటే మంచిది కాదు. ఇప్పుడు నువ్వు లాహిరి లాహిరి మానసాని పడవలో వేసుకొని వెళ్ళాలి. పాట మా ఏజ్ కి ఈ పాట ఏంటండి? ఈ మా జనరేషన్ ఏజ్ కైనా ఈ పాట సెట్ అయిపోయింది. కరెక్టే. కాదు ఉప్పిన పాట పెట్టండి. ఉప్పిన పాట. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే. మీరే కదమ్మా యాక్ట్ చేయమన్నారు. కట్టి యాక్ట్ చేయాలి, జీవించకు. యాక్ట్ చేస్తున్నాం మరి. యాక్ట్ చేయడం అంటే ఏంటో ఇప్పుడు రాజీవ్ గారు చూపిస్తారు. మీరు రండి, బయటికి రండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఎవరండి? లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ కావాలి. సముద్రం మధ్యలో లిఫ్ట్ కోసం ఎలా వచ్చారు? వైజాగ్ వరకు వెళ్దాం. అలాగే. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే. ఏంటండి? ఈ సముద్రం మధ్య నుంచి రోషన్ కలగాలని పిల్లడు పుట్టాడు. ప్లీజ్ కొంచెం సేపు మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఒక్క నిమిషం ఆపు. చెయ్యాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోతుంది. ఎగిరి దూకుతున్నావు అసలు. సరే అయితే ఇక్కడతో అయిపోయింది. పడవ దిగు. మన పడవ ఇద్దరు ఎక్కారు, వాళ్ళు లేరి. సునామీ వచ్చి కొట్టుకుపోయారు. ఓకే, రోషన్ మీ టీం లీడ్ లో ఉన్నారు. రాజీవ్ గారు మీ టీం కొంచెం వెనకబడి ఉన్నారు. వాళ్ళు చేటర్స్, వి ఆర్ ఫైటర్స్. ఐ యామ్ యాంకర్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజా. జూనియర్ ఎన్టీఆర్. తారక్. ఎన్టీఆర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ, నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు 80,000 వచ్చింది. కానీ స్టూడెంట్ నెంబర్ 1 బాగా సక్సెస్ అయినటువంటి సినిమా ఎన్టీఆర్ అండ్ కాంబినేషన్ రాజా. అందుకని అందులో నుంచి ఏదైనా ఒక సీన్ రీక్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్
ఈ 50th ఎపిసోడ్ సందర్భంగా లవ్ టిప్స్ ఇవ్వడానికి మనకి లవ్ గురు వచ్చేస్తున్నారు. స్టూడెంట్స్ ఆర్ యు ఆల్ రెడీ? పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేదే, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేదే. సారీ, మీరు గురువు గారు ఇవాళ, మేము అందరం స్టూడెంట్స్. మీరు ఇవాళ లవ్ పాఠాలు చెప్పడానికి వచ్చారు. మీకు నాకు పెళ్లి కాలేదు, ఓకే? అది కాన్సెప్ట్. ఓకే, అబ్బాయి అమ్మాయి మీరు, అబ్బాయి అమ్మాయి మీరు. ఇద్దరు పిల్లలు పుట్టాక నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏనైతే. చెప్పండి, ఈ రోజు మన క్లాస్ లవ్ టిప్స్. ప్రేమన్నది బబుల్ గమ్ లాంటిది. అది స్టార్టింగ్ లో చాలా తీయగా ఉంటుంది, తర్వాత అలా సాగదీస్తుంది, తర్వాత అలా అతుక్కుపోతుంది. కాబట్టి రండి. ఫస్ట్ అబ్బాయి రావాలనుకుంటున్నాడు. అవునా? యా. వైఫ్ కోపంగా ఉంటే ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలా? రైట్ చెప్తా. ఎంత అందంగా ఉండడం మానేయాలి. చాలా హుషారుగా ఉన్నాడు అబ్బాయి. 2 బెలూన్లు ఇవ్వండి ఆయనకి. ఏం లేదు నాయన, అమ్మాయి సీరియస్ గా ఉన్నప్పుడు అక్కడి నుంచి అక్కడికి కోతి గంతులు గెంతావనుకో నవ్వేస్తుంది. వావ్, అతను చేసేది కూడా అదే మధ్య కాలంలో. థాంక్యూ గురుజీ. వెరీ నైస్. ఇతనికి ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్, ఆమెకి లవ్ ప్రపోజ్ చేయాలి, ఎట్లా చేయాలి? ఏం లేదు నాయన, అమ్మాయి దగ్గరికి వెళ్ళు, గ్రీటింగ్ కార్డ్ పట్టుకో, అక్కడ ఇక్కడ తచ్చాడుతూ ఉండు, డైరెక్ట్ గా ఇచ్చేకే. ఒక్క నిమిషం, అతను చేసి చూపిస్తాడు, చూడు. ఓకే, సారీ అమ్మా చిల్లర లేదు. If you don't mind, 127J ఇటువైపు నుంచి వెళ్తుందండి. 420A ఇటు నుంచి వెళ్తుంది. నీకెందుకు? మీరు సింగిలా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మీరు తెలుసా నీకు? ఇదిగో ఇతనే. ఆడపిల్లలు అంటే ఆటబొమ్మలా కనబడుతున్నారా నీకు? మా అన్నయ్య కనుక్కోమన్నాడు, అందుకని కనుక్కుంటున్నాను అంతే. అవునా? అయితే ఓకే అన్నయ్య, పర్వాలేదులే, నువ్వు మళ్ళీ రా. ఏంటి ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావు? అదే మీరు సింగిల్ అని. సరే, సింగిల్ అయితే ఏంటంటే ఇప్పుడు అంటే రెడీ టు మింగిల్. ఇదిగోండి గ్రీటింగ్ కార్డ్ మీకే. ఇది గ్రీటింగ్ కార్డ్ కాదు, బై మిస్టేక్ మీరు ఆధార్ కార్డ్ ఇచ్చారు నాకు. రేపు వస్తారుగా మళ్ళీ ఇక్కడికి? రాను. మంచిదే. రేపు కారు కొంటున్నాను, నేను కార్లో వెళ్తా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత చీగొట్టినా లాస్ట్ కి మనం చెప్పాల్సింది చెప్పాలి అంతే. నేను ఇది ఫాలో అయిపోతాను. వెరీ గుడ్, ఇదే ఫాలో అయిపోతాను. గురుగారు, మీరు చెప్పిందంతా బాగా నేర్చుకున్నానండి. నేను మీకు ప్రాక్టికల్ గా చూపిద్దాం అనుకుంటున్నా. వద్దు. ఓ అనన్యనా? అయితే ఏం చేయాలి బావా? పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు తోముకొని వచ్చి ముద్దు పెడతా. అలాగే పళ్ళు తోముకొని. అంటే రోషన్, అది రీక్రియేట్ చేయమని చెప్తలేరు అనే కదా నువ్వు చేసినావు. నీకు అది కావాలి, చేయిద్దామా? మాన్సా, జస్ట్ వెళ్ళు, దూరంగా ఉండు. కానీ గురుగారు కొంచెం ఇటు రండి, మీరు మీ ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు చెప్తారా? లేకపోతే మీరు చెప్దాం అనుకుంటా. సో గురుగారు, మీరు చెప్పింది నేర్చుకొని రవికాంత్ గారు రాసింది చెప్తున్నాం ఇక్కడ. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు దొంగపోయిన వచ్చి ముద్దు పెడతా. చూసి పడిపోయానే, మూడో క్వశ్చన్, ఈ ఫోటోలోని ఆనాటి హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఆనాటి హీరోయిన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజీవ్ గారు. జయప్రద గారు. 86,000. ఓకేనా? కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. తకిట తదిమి తందన. స్టాప్. బాటిల్ ఇస్తున్నట్టుగా ఆవిడ బాటిల్ అడిగినట్టుంది. సరే, మీరు అన్నారు కదా అలా చేశారని, మీరు చేసి చూపించండి. అయితే రండి. రా తాగేస్తున్నారు, ఏదైనా కలుపుకోండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉంటారా? ఆమ్లెట్ వేసుకొని తీసుకొస్తా.
రాజీవ్ గారు మీ ఫీలింగ్ ఏంటంటే బబుల్ గమ్ టీజర్ చూసిన తర్వాత? ఓవరాల్ గా బబుల్ గమ్ అనేది చాలా బాగా ఇంప్రెసివ్ గా వచ్చింది. నాట్ ఓన్లీ టీజర్, ఈవెన్ ది ట్రైలర్ అండ్ సాంగ్స్ ఒకదాని మించి ఒకటి. అంటే ఎక్స్పెక్టేషన్ ఒకటి ముందు ఒకటి రిలీజ్ చేశారు, తర్వాత రెండో దానికి ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగింది. అది రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయింది చిరంజీవి గారి చేతుల మీదుగా వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లవ్ సాంగ్ ఏదైతే వదిలిపెట్టారో అది కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచింది. సో ఇవన్నీ కలిపి చూస్తే మనకి బబుల్ గమ్ అన్నది టోటల్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఎస్పెషలీ ఫర్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు అనుకోండి, ఎందుకంటే అందరూ మిమ్మల్ని సుమక్క అని పిలుస్తారు కాబట్టి మీరు యూత్. నేను అంటే నేను ఏజ్డ్ క్యారెక్టర్స్ చేస్తాను. నువ్వు ఎప్పటికీ ముసలోడివి కాకూడదురా. ఓవరాల్ గా సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పీపుల్. గుడ్, నైస్ జాబ్. yes, congratulations bubble gum team, congratulations. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. రాజీవ్ సిద్ధార్థ్ అండ్ జెనిలియా రైటా రాంగ్ గా చూద్దాం. రైట్ ఆన్సర్. ఇదిగో ఏమనుకుంటున్నారు మీరు? బటన్లు నొక్కినాం, స్క్రీన్ చూసినాం, కన్ను చూసినాం, పేర్లు చెప్పినాం, సక్సెస్ అయినాం. ఓకే, సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా రాజీవ్ గారి టీం లీడ్ లోకి వచ్చేసారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.